ఫ్రెండ్స్ ని పెళ్లికి పిలవకపోవడం అంత నేరం ఇంకోటి లేదు. ఆ తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాందన్ రాజ్ along with the Steve. ఆహా, అద్భుతం. అసలు ఫస్ట్ నైట్ గురించి అందరికి తెలుసు, పాప ఒక చంటికి తప్ప. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. వెన్నెల, ఒక్కసారి మన ఇద్దరం పార్క్ లో కలిసి పాడుకున్న పాట. వెన్నెల, నీ అందాన్ని చూసి ఆ చంద్రుడు కూడా సిగ్గుతో మబ్బులు వెనకాల దాక్కున్నట్టు. అయ్యో రామా, ఈ రోజు అమావాస్య కదండి, చంద్రుడు ఎలా కనిపిస్తాడు? అవును కదా, ఈ రోజు అమావాస్య. ఫస్ట్ నైట్ పెట్టుకున్నాను, ప్రాబ్లమే రాదా? ప్రాబ్లం ఎందుకు వస్తుందిరా? ప్రాబ్లం వస్తే మేము అందరం లేవు. రాకేష్, నువ్వేంటి ఇలా వచ్చావు? నాకు అర్థం కాదు. ఫస్ట్ నైట్ ఈ రోజు. అరే నీకు చెప్పడం మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ మూమెంట్ ఆన్ ఫస్ట్ నైట్ డే. ఎందుకురా పానకంలో పొడకలో ఈ టైంలో? ఇప్పుడు ఈ పదాన్ని ఎందుకు వాడేవరా నువ్వు? టీమ్ కదా, ఒకసారి జడ్జిలు గుర్తు చేద్దామని. పోయినసారి గెటప్ రౌండ్ లో ఎవడు గెటప్ వేసాను రోజా గారు అడిగితే సిగ్గుతో తలదించుకున్నా, అందుకని. రాకూడదు నువ్వు. లేకపోతే ఏంట్రా? అరే పెళ్లి చూపులకు తీసుకెళ్లలేదు, పెళ్లికి పిలవలేదు, కనీసం రిసెప్షన్ కైనా పిలుస్తావేమో అనుకున్నా, అప్పుడు పిలవలేదు. అందుకే శోభనానికి కూడా పిలవని చెప్పేసి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చా. ఎలా ఉంది? కొంచెం దారుణంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే కొంచెం మా ఇద్దరి మధ్య రాకూడదు అన్నమాట. ఊరుకోరా, నువ్వు మరీ మొహమాట పడుతూ ఉంటావు. ప్రతి చిన్న విషయానికి ఏంటో నువ్వు. అవి నా పాలు. ఊరుకో, నువ్వెప్పటి నుంచి పాలు ఇవ్వడం స్టార్ట్ చేసావు? పంచ అవి నేను తాగాల్సిన పాలు అని అర్థం. అవునా? ఈ రోజు మ్యాటర్ నీకు అర్థం కావట్లేదురా. నువ్వు మరీ మొహమాట పడుతున్నావు చెప్పడానికి. అదవా, ప్రతి చిన్న విషయానికి ఇంతేనండి, చిన్నప్పటి నుంచి. అరే నీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయాను. ఏది అమ్మాయి, ముందుగా వాడు చాలా చాలా చక్కటి జోకులు వేస్తూ ఉంటాడు అమ్మాయి, తెలుసా? అవునా? సారీ ఇలానే ఒక దగ్గర జోక్ వేస్తే లగాన్ సినిమా చూసేటప్పుడు ఒక ఆవిడ లాగి చెప్పు తీసుకుని కొట్టింది. ఒక ఆవిడ లగాన్ సినిమా చూస్తుంటే మిమ్మల్ని చెప్పుతూ ఎలా కొట్టిందండి? ఏం లేదు బంగారం, ఈ డౌట్ నువ్వు ఎప్పటికైనా అడుగుతావనే నేను ఆ రోజే దానికి ఒక సమాధానాన్ని ఏర్పరిచి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం కావట్లేదు ఏ సమాధానం చెప్పాలి. ఆ రోజు లగాన్ సినిమా ఎంత బాగుంటుందమ్మా, నేను అలా కాన్సన్ట్రేషన్ తో లగాన్ సినిమా చూస్తున్నాను అనమాట. ఒక గండు దోమ నా బొగ్గను కసా కసా కొరుకుతుంటే పక్కన ఉన్నాడు అలా చేతి సాయం చేసింది. దాన్ని చంపదెబ్బ అనుకున్నాడు ఎదవా. సారీ అండి. అవును, అవి ఆపిల్ పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇవి ఆపిల్స్ లేవు కానీ అట్టి పళ్ళు. ఈ రోజు ఏం లేదురా, మామూలుగా వచ్చాను. ఈ రోజు ఏంటి చెప్పుకో చూద్దాం. ఈ రోజు నేను చెప్పే దాని గురించి కాదు, ఈ రోజు ఇండియాకి పాకిస్తాన్ కి లాస్ట్ మ్యాచ్. ఈ రోజు మా ఇంట్లో జరగబోయేది ఫస్ట్ మ్యాచ్ రా. పాది వరల్డ్ కప్ రా, మా కపుల్స్ కప్ రా. పాది హోరా హోరీగా సాగుతుంది. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ కూడా పోటాపోటీగా జరుగుతురా. దాని గురించి ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారా? నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నారా. నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపోరా. అయినా మీ ఇంట్లో కరెంట్ లేదా? మా ఇంట్లో కరెంట్ ఉంది, పోయింది. మీ ఇంట్లో కరెంట్ ఉంటుంది కదా? మా ఇంట్లోనే కాదు, ఇప్పుడు నా ఒంట్లో కూడా కరెంట్ ఉంది. అది పోకముందు నువ్వు వెళ్ళిపో. అయినా మా ఇంట్లో డిస్పాన్ చేయట్లా. ఏం మాట్లాడుతున్నారండి? మన ఇంట్లో డిటిహెచ్ లేదా? అది పనిచేయదా? మళ్ళీ సరదా మాట్లాడతాం. పెట్టు, టీవీ పెట్టు చూద్దాం. టీవీ పెట్టు, మ్యాచ్ పెట్టు. Just going on to say Sachin Tendulkar is going to state in artist state is wrong, something is more Sachin Tendulkar what's going on, something is more that is saying and is going to the Marzota.
ఏంటమ్మా ఏంటి డస్ట్ అన్నయ్య. డస్టా డస్ట్ మళ్ళీ నీకు గుచ్చుకుంటది కదా అని. చూసుకోవాలి కదరా అబ్బే అవుట్రా ఏం బాగా ఆర్డర్ మన వాళ్ళు అవునవునవును. ఏమిట్రా అరే ఎన్ని చూసుకోవాలి పిచ్ చూసుకోవాలి గ్రౌండ్ చూసుకోవాలి మ్యాచ్ చూసుకోవాలి బాల్ చూసుకోవాలి బ్యాట్ చూసుకోవాలి అన్ని చక్కగా చూసుకోవాలి కొంతమంది బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ మిస్ అవ్వచ్చు, అలాంటప్పుడు వాళ్ళు సరిగ్గా ఆడకపోవచ్చు. ప్రతిదీ అదే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. జరుగు మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. England's got Sachin Telkar is great is right streaking at best not I can matters no more is again about the success. ఎవరు మల్లెపూల ముందు బంతి పూలు పెట్టింది? మళ్ళీ ఏంటమ్మా డస్ట్ అన్నయ్య. మళ్ళీ డస్టా చాలా ఉందిగా. ఓకే దులుపుకుంది చాలు గానీ మళ్ళీ ఆడతారా మన వాళ్ళు. అవునవును. మొత్తానికైతే ఫైనల్ మ్యాచ్ మనమే విన్. ఓ కంగ్రాచులేషన్స్. అయితే ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోవచ్చుగా. ఇక్కడ ఏం చేస్తావు? వెళ్ళిపోవడం అంటే ఏం లేదురా బాగా తలకాయ నొప్పిగా ఉంది. మీకేంటి నిద్ర వచ్చినట్టుందా ఏంటి? పడుకోండి నేను పడుకుంటాను. నాకు నిద్ర రావట్లే. నాకు రావట్లే. టీ తాగుదాం అనిపిస్తుంది. ఈ టైంలో టీ తాగితే నిద్ర పట్టు మాయమైపోతురా. టీ పెట్టి కొంచెం టీ పెట్టించొద్దు. పద పద. నువ్వెక్కడికి రా అంటే ఇప్పుడు కొత్త ఇల్లు కదా, ఇది మెట్టినిల్లు. టీ పొడి ఎక్కడుందో చక్కెర ఎక్కడుందో ఏమి తెలీదు. నేను వెళ్ళి దగ్గరుండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? చక్కెర టీ పొడి దబర్లు అన్ని మా పుట్టించి నుంచే కదా తీసుకొచ్చాను. చెప్తా చెల్లెమ్మ. మరి పాలు ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. చాలా రోజులైందిరా కలిసి. ఈ సందర్భంలో మనం ఇలా కలుస్తామని నేనైతే అనుకోలేదురా. నువ్వేమని అనుకున్నావా? నేను ఎప్పుడు అన్నాను అనుకుంటాడు ఎవడైనా ఈ టైంలో ఫ్రెండ్ వస్తాడని. వాడిపోతుంది. టీ తీసుకోండి త్వరగా తీసుకోండి. అబ్బా ఈ కప్పులో రుచి ఉంది, చిక్కదనం ఉంది, చక్కటి స్మెల్ కూడా ఉందా. ఇక్కడ అసలు కప్పే లేదురా. ఈ యదవ గురించి నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. చిన్నప్పటి నుంచి మేము చాలా థిక్కెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మా. ఈ యదవ ఎంత మంచివాడంటే వీడు అలవాట్లు ఎలా ఉంటాయి తెలుసా అమ్మా? యదవకి పెద్దగా అలవాట్లు ఏమి లేవండి. అప్పుడప్పుడు ఒక్క పొడేస్తాడు అంతే, అది కూడా సిగరెట్ తాగినప్పుడు. సిగరెట్ కూడా అప్పుడప్పుడు తాగడం ఎప్పుడన్నా ఒక్కసారి 90. ఎందుకు చెప్తున్నావు అంటున్నాడు యదవ. అన్ని సిగ్గులే. ఏం చెప్పాను రా? ఆ శ్యామలకు 10,000 ఇచ్చావు. నేను చెప్పారా ఏంటి? శ్యామల ఎవరు? సిగరెట్ తాగుతావా? వాటంగా అప్పుడప్పుడు ఒక్క పొడినా దాంట్లోనూ మందా? ఇప్పుడు చెయ్యి వచ్చావు కదా, ఇప్పుడు చెయ్యి బర్రీ వెళ్తుంది. ఏది తొలి రాత్రి నాకు జరగని రాత్రి, నాకు నేనే ఎవరు లేకుండా ఫ్రెండ్ రావడం వల్ల జరిగిన రాత్రి, కాలరాత్రి. ఎవడైనా రండ్రా. రాఘవా నువ్వు ఎందుకు వచ్చావు రాఘవా? నేనేం కావాలని రాలేదు. ప్రతి స్కిట్ లో లీడర్లు కావాలంటే నేను వచ్చాను, అంతేగాని స్కిట్ కి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో ఇదే లాస్ట్ పంచ్ అనుకున్నావు. లాస్ట్ పంచ్ నాది కాదు, మీరే రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ పంచ్ మీరే రాసుకోవాలి. ప్రతిదానికి కింద నుంచి చూస్తాను, పొద్దు నుంచి ప్రతి వాళ్ళు రావడం మా స్కిట్ లో రా, మా స్కిట్ లో రా. మాకు స్కిట్ ఒకటి ఏడుస్తుంది కదా, నాకు డైలాగులు ఉంటాయి కదా, చూసుకోవాలి కదా మేము కూడా. అవునవును చూసుకోవాలి. అదిగో ఎవరో పిలుస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఎండు పంచ రాఘవా, ప్లీజ్ రాఘవా, ఎండు పంచ రాఘవా. ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. స్టార్టింగ్ లో రామ్ ప్రసాద్ ఎంట్రీ చాలా బాగుంది. నెట్టినట్టు వచ్చాడు లోపలికి. సినిమాటిక్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్కిట్. రోజా గారు ఫస్ట్ సెట్ బాగుంది, చక్కగా డెకరేట్ చేశారు. చక్కగా ఫస్ట్ నైట్ చేసుకుందామని ఆశపడ్డారు, కానీ పానకంలో పుడక. నీలాంటి వాళ్ళని ఎందుకు పెళ్లికి పిలవరో తెలుసా? ఇలా నిజాలన్నీ చెప్పేస్తారనే భయం. సో ముగ్గురు కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది.